హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిన్న ఒక ఆసక్తికరమైన అంశం కనపడింది. కేవలం 5 నిమిషాల పాటే ప్రమాణ స్వీకారం చేసి సభలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ 5 నిమిషాల వ్యవధిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ కవళికలు కనుక గమనిస్తే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఒక భయంతో కూడిన విచారవాదనాన్ని కనిపించినట్టయింది. లిటిల్ బిట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొంత నర్వస్నెస్ కనిపించినట్టయింది. తను ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో వైఎస్ అనే పేరు మర్చిపోవడం, జగన్మోహన్ ఓరకు మాత్రమే చెప్పడం, రెడ్డిని మిస్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా తడబాటును సూచించినాయి. అంటే ఒకప్పుడు పూల మీద చోటనే కట్టెలమ్మాల్సి రావడం ఏంటని కూడా ఆయన ముఖంలో కనిపించినట్టయింది. మొత్తం మీద ఆ 5 నిమిషాల వ్యవధిలో మొత్తం సభ ఫోకస్ అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. లేట్ గా సభకు స్టార్ట్ అయి వచ్చిన తాడేపల్లి అంటే తన క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి కేవలం 5 నిమిషాల పాటు మాత్రమే సభలో కూర్చొని తిరిగి వెళ్ళిపోయారు అన్నమాట. కోర్టు కేసులు నడుస్తున్న నేపథ్యంలో ఆయన కోర్టుకు హాజరవ్వాల్సి ఉన్న నేపథ్యంలో స్పీకర్ ను కలవడానికి అంటే ప్రొటెస్ట్ స్పీకర్ గా వ్యవహరిస్తున్న గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని కలిసేందుకు వెళ్లే టైంలో కూడా ఆయన టైం చూసుకోవడం మనం గమనించినాం. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఆయన అంటే నిన్న సోషల్ మీడియా మొత్తం చంద్రబాబు వైఎస్ జగన్ కు తగిన మర్యాద గౌరవం ఇచ్చారని చెప్పి ఒక వాదనను తెరపై తీసుకొచ్చారు. యాక్చువల్ గా ప్రతిపక్ష నేత హోదా కూడా లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే వెసులుబాటు కలిగించారు. అది ఆ రూపకంగా ఆయన పెద్ద మనసు చాటుకున్నారని చెప్పి ఇక పచ్చపత్రికలు సోషల్ మీడియాలో ఎల్లో పేజెస్ అన్నింటిలో కూడా ఊదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే వాస్తవానికి ప్రతిపక్ష హోదా కోల్పోయినా కూడా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం కనుక చేయించి ఉంటే ఇంకా హుందాగా ఉండేది. చంద్రబాబు పదే పదే మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విలువల గురించి విపరీతమైన లెక్చర్లు ఇస్తుంటాడు. కానీ తీరా ఇదేందని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామ్యవాదులు క్వశ్చన్ చేస్తుండడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నమాట. మరోవైపు తాడేపల్లి నుంచి ఆయన బ్యాక్ డోర్ ఎంట్రీ నుంచి కారులో వచ్చారని చెప్పి ఇంకొక వాదన తెర మీదకి తీసుకొచ్చారు. ప్రతిపక్ష నేతగా ఆయన హోదా కోల్పోయిన నేపథ్యంలో కారు కూడా ఎంట్రీ లేదని చెప్పి ఆర్గ్యూ చేస్తున్న సందర్భంలో చంద్రబాబే ఆదేశాలు ఇచ్చి ఆయన కారుకు అనుమతి ఇచ్చేలా చేశారని చెప్పి కూడా మరొక వాదన తెరపై తీసుకొచ్చారు. మొత్తం మీద మర్యాద ఇచ్చినట్టే ఇచ్చి ఆయన గౌరవానికి భంగం కలిగేలా చంద్రబాబు అండ్ కూటమి నేతలు వ్యవహరించారన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి దీని మీద రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది? ఇప్పటికే కక్ష రాజకీయాలకు పూనుకున్న చంద్రబాబు సర్కారు ఇంకా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని అణచివేసే ప్రయత్నాన్ని ఎలా చేస్తాయన్నది వేచి చూద్దాం. ఇక దీని మీద పత్రికల్లో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూసే ప్రయత్నం చేద్దాం. కొలువుదీరిన కొత్త సభ, సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను అగౌరవపరిచిన ప్రభుత్వం. సీఎం తర్వాత విపక్ష నేత ప్రమాణ స్వీకారం చేయడం సభా సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కాదని మంత్రుల తర్వాత విపక్ష నేత జగన్ కు అవకాశం. 40% ఓట్లతో అతి బలమైన పార్టీ వైఎస్ఆర్సీపీ అని కూడా చూడని బాబు సర్కార్. 2019లో చంద్రబాబుకు సముచిత గౌరవం కల్పించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా వ్యవహరించిన బాబు సర్కార్. తొలి రోజు 171 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం అని చెప్పి ఇక్కడ డీటెయిల్ వార్త రాసిరన్నమాట. ఆంధ్రప్రదేశ్ కొత్త శాసనసభ కొలువుదీరింది. 16వ శాసనసభ సమావేశాలకు శుక్రవారం ఉదయం 9:46 ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. శనివారం అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. తొలి రోజే ప్రభుత్వం సభా సంప్రదాయాలను తుంగలో తొక్కింది. ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అగౌరవపరిచింది. వాస్తవంగా సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష నేతకు అవకాశం కల్పించాలి. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే ప్రతిపక్ష నేతకు సముచిత గౌరవం ఇవ్వకుండా మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత చివరిలో ప్రమాణం చేయించింది. తద్వారా మున్ముందు ప్రతిపక్షం పట్ల తన వైఖరి ఏ విధంగా ఉండబోతుందని మొదటి రోజే స్పష్టంగా తెలియజెప్పింది. సీట్ల సంఖ్య ఎలా ఉన్నా 40% ఓట్లతో అత్యంత బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఉంది. ఆ పార్టీకి ఉన్న ప్రజాబలాన్ని కూడా ప్రభుత్వం విస్మరించింది. 2019లో కొత్త అసెంబ్లీ కొలువుదీరినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పటి విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గారిని సముచితంగా గౌరవించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుతో ప్రమాణం చేయించింది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, మిగిలిన సభ్యులు ప్రమాణం చేశారు. ప్రతిపక్ష నేతకు గౌరవం ఇవ్వాలనే సదుద్దేశం అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంద్రబాబు చేత సీఎం తర్వాత ప్రమాణం చేయించి గౌరవించింది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదనే సాకుతో టీడీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులందరి తర్వాత ప్రమాణం చేయించి
సభా సంప్రదాయాలు కాలు రాసింది. నిజానికి ప్రతిపక్ష హోదాకు 10% సభ్యులు ఉండాలనే నిబంధన ఏ చట్టంలోనూ లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లోక్సభ తొలి స్పీకర్ మౌలంకర్ సభలో ఇచ్చిన రూలింగ్ కు కొన్ని రాజకీయ పార్టీలు అవసరార్థం వాడుకుంటున్నాయి. కానీ చాలా రాష్ట్రాల్లో అధికార పార్టీలు మాజీ ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష నేతలకు సముచిత గౌరవం ఇస్తూ సత్సంప్రదాయాలను పాటిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం అలాంటి వాటిని తుంగలో తొక్కింది. 2019లో టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యే సీట్లు 23 మాత్రమే. అప్పట్లో ఆ పార్టీకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన ఓట్ల కన్నా తక్కువ ఓట్లే వచ్చాయి. గెలిచిన 23 మంది సభ్యులను 5 టీడీపీని వీడి బయటకు వెళ్ళిపోయారు. మిగిలిన కొద్ది మందిలో ఇంకొందరు ఆ పార్టీ వీడేలా చేసి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనుకుంటే అప్పుడు ప్రభుత్వానికి పెద్ద కష్టం కాదు అన్నది వార్త అన్నమాట. సో ఇట్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవమానించేందుకు రకరకాలుగా ప్రయత్నించే కార్యక్రమం చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఈ పచ్చపత్రికల్లో మాత్రం చంద్రబాబు సభా సంప్రదాయాలు గౌరవిస్తూ హుందాతనంగా వ్యవహరించారని చెప్పి డబ్బు కొట్టుకోవడం అన్నది విచిత్రం అన్నమాట. సో ఇది నిన్నటి అసెంబ్లీలో జరిగిన వ్యవహారం. ఇక ఈ రోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గైర్హాజరు అవుతున్నారు. పులివెందుల వేదికగా ఈరోజు తన పర్యటన ఉండబోతుంది. మొత్తంగా 5 రోజుల పాటు అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలతో పాటు జరిగిన తప్పులను కూడా ఆయన బేరీజ్ వేసుకునే కార్యక్రమాన్ని చేయబోతున్నారు. రాయలసీమలో అత్యంత బలంగా ఉన్న వైసీపీ ఎందుకు ఇట్లా 7 సీట్లకే పరిమితమైందని ఒక చర్చ నేపథ్యంలో ఆయన రాయలసీమ కీలక నేతలతో సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. సో ఇవాళ అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే దూరంగా ఉంటున్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.